సో, మనకి నిన్న వరకు మనం డిస్కస్ చేసింది ఏందంటే, స్ట్రింగ్స్ అండ్ మెథడ్స్. సో, ఈ నిన్న వరకు మనం కంప్లీట్‌గా బ్రీఫ్‌గా డిస్కస్ చేసినాం. స్ట్రింగ్స్, మెథడ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాం. సో, ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే కొత్త టాపిక్ వచ్చేసి లిస్ట్స్ అండ్ టపుల్స్. సో, లిస్ట్స్ అండ్ టపుల్స్ అనేటివి పైథాన్‌లో ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అని కూడా చెప్పొచ్చు. ఏంటివి? డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్ డీప్‌గా మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నేర్చుకుంటుంది ఏంటంటే లిస్ట్ అండ్ ఇంకేంటి టపుల్స్. సో 2 కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో మీరు కాన్సంట్రేట్ చేసి వినాల్సి ఉంటది. సో మెల్లిగా, క్లియర్‌గా బేసిక్ నుంచి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లిస్ట్స్ అంటే ఏంటి? ఇది బేసిక్ క్వెషన్. లిస్ట్స్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే మన దగ్గర ఒక స్కూల్ ఉంది. ఏంటిది? ఇదొక స్కూల్. ఇప్పుడు నా స్కూల్‌లో సపోజ్ ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. రైట్? ఇప్పుడు మా ప్రిన్సిపల్ ఏమడిగిందంటే నన్ను ఆ 100 స్టూడెంట్స్ డేటా కావాలనడిగింది. ఏమడిగింది? ఆ 100 స్టూడెంట్స్ డేటా కావాలి అని అడిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆఫ్‌కోర్స్ డేటా తెచ్చియాలి. అంతేగా? ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఏ ఈక్వల్స్ టు లేకపోతే ఏ అనే కాకుండా ఇట్లా సింపుల్‌గా క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ 1 ఈక్వల్స్ టు అర్జున్. స్టూడెంట్ 2 ఈక్వల్స్ టు వినయ్. స్టూడెంట్ 3 ఈక్వల్స్ టు సౌమ్య. ఇట్లా గో ఆన్ మనం డిస్కస్ చేసిన కొద్దీ ఒక 100 వేరియబుల్స్ వస్తాయి. ఎక్కడి వరకు వస్తాయి ఇది? ఎస్టీ 100 వరకు వెళ్తది. అంటే 100 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 100 వరకు వెళ్తది. అంటే 100 వేరియబుల్స్ అన్నమాట. ఎన్ని వేరియబుల్స్? 100 వేరియబుల్స్. సో 100 వేరియబుల్స్ మనకి మెమరీలో కనుక మనం క్రియేట్ చేస్తే ఇది ఏమవుతుంది? వెరీ ఇన్ఎఫిషియంట్ మెథడ్ అది. ఎప్పుడైనా సరే మీరు స్పేస్ తక్కువ చేయాలని చూడాలి కానీ ఎక్కువ చేయాలని చూడకూడదు. సో 100 వేరియబుల్ క్రియేట్ చేసేదంటే పిచ్చి అంటారు ఎవరైనా 100 వేరియబుల్ క్రియేట్ చేస్తే. సో దాన్ని మనం ఎస్కేప్ కానికే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అదేంటంటే లిస్ట్స్. ఈ లిస్ట్ ఏం చేస్తా అంటే ఒకే వేరియబుల్‌లో ఇదొక వేరియబుల్ అనుకోండి. సపోజ్ స్టూడెంట్స్ అనే వేరియబుల్ అనుకోండి. ఈ వేరియబుల్‌లోనే మనకి 100 స్టూడెంట్స్‌ని స్టోర్ చేసుకుంటది. దట్స్ ద పవర్ ఆఫ్ ఏంటి? లిస్ట్. సో మీరు 100 వేరే వేరియబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వేరియబుల్ క్రియేట్ చేసి 100 మంది స్టూడెంట్స్ డేటాని స్టోర్ చేయొచ్చు. దట్ ఈస్ లిస్ట్. ఇప్పుడు కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. లిస్ట్ అంటే ఏంది? ఇట్లా లిస్ట్ అంటే ఎట్లుంటదంటే ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇయ్యాలి మీరు. స్టూడెంట్స్ అనుకోండి. స్టూడెంట్ అని ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్‌తోని ఓపెన్ చేయాలి. ఏంటివి? స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్‌తోని ఓపెన్ చేసి లైన్‌గా రాయాలి ఇప్పుడు పేరు. స్టూడెంట్ 1 పేరేంటి? అర్జున్. నెక్స్ట్ స్ట్రింగ్స్ కాబట్టి డబుల్ కోట్స్ పెడుతున్నా గుర్తుపెట్టుకోండి. కామా. నెక్స్ట్ ఏంది? వినయ్. ఇట్లా మీరు 100 నేమ్స్ రాసి లాస్ట్‌కి ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌ని కామాతో సెపరేట్ చేసుకుంటూ రాసేసి స్క్వేర్ బ్రాకెట్స్‌ని క్లోజ్ చేయాలి. ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ ఇదే మన కాన్సెప్ట్. సారీ. సో క్లోజ్ చేసిన తర్వాత ఇది మన లిస్ట్ అయిపోద్ది. ఇప్పుడు సేమ్ అట్లనే మార్క్స్ క్రియేట్ చేయాలంటే మనందరూ సెక్షన్ స్టూడెంట్స్ మొత్తం మార్క్స్ రావాలంటే ఏం లేదు సింపుల్. 1, 2, 95, 99, 100, 66, 78, 0 మార్క్స్ ఇట్లా అందరు మార్క్స్ లైన్‌గా స్టోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో లిస్ట్‌లో కూడా మనకి చాలా
యూజెస్ ఉన్నాయి. ఇవే లిస్ట్ యొక్క యూజెస్ అంటే. ఇంకో మేజర్ యూజ్ చెప్పాను లిస్ట్‌తోని మ్యూటబుల్. లిస్ట్ అనేటివి ఏంటి? మ్యూటబుల్. అంటే వి కెన్ చేంజ్. సారీ. మ్యూటబుల్ అంటే ఏంటి? రాసుకోండి నోట్స్‌లో. వి కెన్ చేంజ్. మనం చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? మనం ఏం చేసుకోవచ్చు? చేంజ్ చేసుకోవచ్చు. అందుకనే లిస్ట్ అనేటివి చాలా చాలా యూస్ఫుల్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో లిస్ట్ అనేటివి ఎప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్టే. మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. లిస్ట్ అయిపోయింది. మనకి లిస్ట్‌లో సపోజ్ ఇదొక లిస్ట్ అనుకోండి. ఎస్‌టి అనేది ఒక లిస్ట్ అనుకోండి. ఎస్‌టి అనే లిస్ట్‌లో లైక్ నేను ఏ, బి, సి ఈ 3 ఎలిమెంట్స్ పెట్టినా. ఇప్పుడు నాకు ఓన్లీ ఏబి అవుట్‌పుట్ రావాలి. అంటే ఏబి అనే అవుట్‌పుట్ మాత్రమే రావాలి. ఈ రెండే అవుట్‌పుట్ రావాలి. అప్పుడు నేనేం చేస్తా? ఏం చేస్తా? నేను స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు ఒక స్ట్రింగ్‌లో నుంచి సబ్ స్ట్రింగ్ కావాలంటే ఏ మెథడ్ యూజ్ చేయమని చెప్పినా? స్లైసింగ్ యూజ్ చేయమని చెప్పినా. ఇప్పుడు నాకు ఒక లిస్ట్‌లో నుంచి ఒక సబ్ లిస్ట్ కావాలి. ఈ సబ్ లిస్ట్ కావాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి మళ్ళీ నేను? స్లైసింగే యూజ్ చేయాలి ఆఫ్‌కోర్స్. సో, స్లైసింగ్ యూజ్ చేసి మనం ఒక లిస్ట్‌లో నుంచి కొంత పార్ట్ వరకు ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్‌కి ఇండెక్సింగ్ ఇయ్యడం నేర్చుకుందాం మనం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే. సో, ఇప్పుడు ఒక ఈజీ థింగ్ చూడండి. చూడండి. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అయితది. ఆల్రెడీ నేను ఈ టాపిక్ డిస్కస్ చేసిన ఇండెక్సింగ్‌ని మళ్ళీ మళ్ళీ ఇది బేసిక్ థింగ్. సో, ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అయితది. 0, 1, 2. ఇక్కడ 2 వరకు ఉన్నాయి కాబట్టి ఆపేసిన. స్లైసింగ్ అంటే ఏందంటే ఫస్ట్ మీరిక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ మెన్షన్ చేయాలి. ఏం చేయాలి? స్టార్టింగ్ ఇండెక్స్, కాలన్ వస్తది తర్వాత. తర్వాత ఎండింగ్ ఇండెక్స్. ఈ స్టెప్ అనేది ఆప్షనల్. ఈ స్టెప్ అనేది ఆప్షనల్. ఇప్పుడు మీరు ఎంత స్టెప్‌తోని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారండి. బట్ మెయిన్ థింగ్స్ అయితే ఈ స్టార్టింగ్ ఇండెక్స్, ఈ ఎండింగ్ ఇండెక్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ ఏబీసీల నుంచి ఏబీని తెచ్చుకొద్దాం. ఎట్లా తీసుకొస్తాం చూడండి. ఇది ఎస్‌టి అనే వేరియబుల్ ఉన్నాయి కాబట్టి ఎట్లా రాయాలి దీన్ని? ఎస్‌టి ఆఫ్. ఇప్పుడు ఈడ స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్. మధ్యలో కాలన్. ఇది లైన్‌లో రావు. మీకు అర్థం కానీకి పెడుతున్నా అంతే. సో, స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి? మనకి ఏబీ కావాలి. ఏ, బి. ఈ పార్ట్ మటుకు కావాలి. ఇండెక్సింగ్ ఇచ్చుకుందాం. 0, 1, 2. ఓన్లీ ఈ పార్ట్ మటుకే కావాలి మనకి. ఈ పార్ట్ మటుకే కావాలి కాబట్టి ఈ పార్ట్‌లో స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత? 0. ఎండింగ్ ఇండెక్స్ ఎంత? 1. కానీ చాలా మంది ఇక్కడనే పొరపాటు చేసి 1 రాసేస్తారు. 1 రాయొద్దు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎండింగ్ ఇండెక్స్ +1 రాయాలి. ఏం రాయాలి? ఎండ్ +1 రాయాలి. అంటే 1 ఉంటే ఏం రాయాలి ఇప్పుడు మనం ఇక్కడ? 2 రాయాలి. అదే 2 ఉంటే 3 రాయాలి. 3 ఉంటే 4 రాయాలి. సింపుల్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎండింగ్ ఇండెక్స్ రాసేటప్పుడు ఒక నంబర్ పెంచి రాయాలి. ఓకేనా? ఇది మనకి స్లైసింగ్ స్ట్రింగ్ లిస్ట్ లో స్లైసింగ్ ఇట్లుంటది. ఎస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం లిస్ట్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ లిస్ట్ లో కొన్ని మెథడ్స్ అనేవి ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయి. అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ లిస్ట్ లో 1, 2, 3 ఉంది. ఈ లిస్ట్ పేరు నమ్ అనుకోండి. నంబర్స్ లిస్ట్ ఇది. 1, 2, 3 ఉంది. నేను 4 యాడ్ చేయాలి దీనికి. ఎట్లా యాడ్ చేస్తా? 4 యాడ్ చేయాలి దీనికి. ఎట్లా యాడ్ చేస్తా? అప్పుడు మనకి మెథడ్ ఉంటుంది. ఒక మెథడ్. ఏ మెథడ్ అది? నమ్ అంటే లిస్ట్ నేమ్ నమ్ డాట్ అపెండ్. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ లిస్ట్ లోకి యాడ్ చేస్తాం. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1, 2, 3, 4 వస్తుంది. అర్థమైందా? అపెండ్ అంటే ఏమవుతుంది? మనకి లిస్ట్ లోకి ఎలిమెంట్ యాడ్ అవుతుంది. లిస్ట్ డాట్ సార్ట్ ఇదేం చేస్తుంది? అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తుంది మన ఎలిమెంట్స్ అంతే. 1, 2, 3, 4 ఉన్నాయి అనుకోండి.
1, 2, 3, 4 ఎందుకంటే ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి కాబట్టి. అదే ఎగ్జాంపుల్ 6, 5, 1, 4 ఉందనుకోండి. ఎట్లా చేస్తది? 1, 4, 5, 6 ఇట్లా అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తది. అదే మీరు డాట్ సార్ట్ లోపట రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ ఇచ్చిర్రనుకోండి. ఇప్పుడేం చేస్తది? ఫస్ట్ సార్ట్ ఉన్నప్పుడు ఓన్లీ సార్ట్ ఉన్నప్పుడు లోపట ఏం లేనప్పుడు అసెండింగ్ ఆర్డర్ చేసింది. ఇప్పుడు రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అంటే రివర్స్ చేయమని చెప్తున్నాం మనం. అసెండింగ్ ఆర్డర్‌కి రివర్స్ ఏంటి? యెస్. మీరు చెప్పేసుంటారు ఇప్పటికే. డిసెండింగ్ ఆర్డర్. ఏం ఆర్డర్? డిసెండింగ్ ఆర్డర్. సో, అసెండింగ్ ఆర్డర్‌కి ఎప్పుడు మనం రివర్స్ చేస్తాం. సో, అప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్ వస్తది. ఓకేనా? అందరికి క్లియరా? ఓకే. సో, ఇప్పుడు మనకది అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చేస్తది అంతే. తేడా అనేది సింపుల్. అసెండింగ్ ఆర్డర్ ఉంది. రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ పెడితే డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తది. ఓకేనా? అర్థమైందా? ఇది మనకి ఇంకో షార్ట్ మెథడ్. ఇప్పుడు ఈ లిస్ట్ నాకెట్లుందంటే 1, 2, 3 ఇది నమ్ అనుకోండి. నమ్మే ఇది గూడా. 4, 5 ఉంది. కానీ నాకెట్లా కావాలి అంటే 5, 4, 3, 2, 1 ఇట్లా కావాలి. ఎట్లా పాసిబుల్ అయితది అంటే దానికి కూడా ఒక మెథడ్ ఉంది. అదేంటంటే నమ్ సారీ, సారీ నమ్ డాట్ రివర్స్ అంతే. ఈ నమ్ డాట్ రివర్స్ ఫంక్షన్ యూజ్ చేయగానే మనకేమైతదంటే మొత్తం రివర్స్ అయితది. 5, 4, 3, 2, 1 సింపుల్. యాస్ సింపుల్ యాస్ దట్. ఈ నమ్ డాట్ రివర్స్ యూజ్ చేయగానే మనకి కంప్లీట్‌గా ఏమవుతది? కంప్లీట్‌గా రివర్స్ అవుతది. ఓకేనా? కంప్లీట్‌గా రివర్స్ అయిపోతది. ఓకే. ఇంకోటి ఇన్సర్ట్ ఫంక్షన్. ఇన్సర్ట్ ఫంక్షన్ ఏం చేస్తది? ఇన్సర్ట్ ఫంక్షన్ గురించి మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇట్స్ యువర్ హోంవర్క్. ఇన్సర్ట్ ఫంక్షన్ గురించి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇన్సర్ట్ ఫంక్షన్‌లో మనం ఏం చేస్తామంటే పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటాం. సో, ఈ ఫంక్షన్స్ అనేటివి 100 ఉంటాయి. వేలుంటాయి. అవన్నిటిని మనం చదవాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని నేర్చుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో, అట్లా నేను మీకు కొన్ని చెప్పిన. మీరు ఇవి రిసర్చ్ చేసుకోండి. ఇట్ విల్ బెటర్. ఇంపార్టెంట్ అంత కాదు ఇన్సర్ట్ అనేది. మనం ఎక్కువ వాడం. బట్ పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర పర్టిక్యులర్ ఎలిమెంట్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆల్రెడీ నేను ఇచ్చిన. ఓకే. సో, ఇప్పుడు ఆ టపుల్ గురించి అయిపోయిన కాన్సెప్ట్ అయిపోతే మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్. సో, లిస్ట్ గురించి అయిపోయింది మొత్తం. ఇప్పుడు టపుల్ గురించి డిస్కస్ చేద్దాం. టపుల్ అంటే ఏంటి? టపుల్ అంటే సేమ్ లిస్ట్ లానే. కానీ ఇందులో మనకి పారెంథీసిస్ ఉంటాయి. లైక్ 1, 2, 3, 4 ఇట్లా ఎన్నెన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఒక వేరియబుల్ క్రియేట్ చేసి నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి పారెంథీసిస్‌లో రాయాలి. గుర్తుపెట్టుకోండి దీన్ని ఏమంటాం మనం? పారెంథీసిస్ అంటాం. 1, 2, 3, 4 సో ఆన్ మీరు ఎంత దాకన్నా రాసుకోవచ్చు. పారెంథీసిస్‌తోనే ఎండ్ చేయాలి. ఇదేంటిది? క్లోజింగ్. ఇదేంటిది? దీన్నేమంటాం మనం? క్లోజింగ్ అంటాం. ఓకేనా? క్లోజింగ్ అంటాం. సో, అట్లా మనం క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇంకోటి ఏం డిస్కస్ చేద్దామంటే, ఈ లిస్ట్‌కైతే మెథడ్స్ ఉన్నట్టు దీనికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. మరి లిస్ట్‌కి దీనికి తేడా ఏంటి యాక్చువల్లీ? అది స్క్వేర్ బ్రాకెట్స్, ఇది పెంథసిస్. అంతే అదొక అక్కడ డిఫరెన్సా? అది యాక్చువల్ డిఫరెన్స్ కాదు. యాక్చువల్ డిఫరెన్స్ ఏందంటే, లిస్ట్‌ని మనం ఏం చేయొచ్చు? చేంజ్ చేయొచ్చు. మ్యూటబుల్ అని చెప్పినగా ఇంపార్టెంట్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. మ్యూటబుల్. కానీ అదే టపుల్ అనేది టపుల్ అంటే ఏంటి? టపుల్ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్. టపుల్‌ని నువ్వు ఒక్కసారి రాస్తే దాన్ని చేంజ్ చెయ్యరాదు. నువ్వు ఎన్ని సార్లైనా రాసుకో చేంజ్ చేయరాదు. ఒక్కసారి టపుల్ రాసినావంటే అది ఎప్పటికి ఫిక్స్ అయి ఉంటది.
ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. టపుల్ అనేది ఇమ్యూటబుల్, లిస్ట్ అనేది ఇమ్యూటబుల్. టపుల్ కొన్ని మెథడ్స్ ఉంటాయి. అదేంటో చూద్దాం. టపుల్ డాట్ ఇండెక్స్ అనే మెథడ్ ఉంటది. ఇండెక్స్ ఇప్పుడు మీరు సపోజ్ 5 అనే ఎలిమెంట్ పంపించారనుకోండి. ఈ 5 ఏ ఇండెక్స్ దగ్గర ఉందో చెప్తది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది టపుల్ టపుల్‌లో టపుల్ స్టోర్ చేద్దాం. 1, 2, 3, 4, 5 అనుకోండి. టప్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 5 అని అనుకోండి. ఈ 5 యొక్క ఇండెక్స్ చెప్తది మనకి. ఈ 5 యొక్క ఇండెక్స్ ఏంది? 0, 1, 2, 3, 4 ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయితది. 4 ఇండెక్స్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తది? 4 వస్తది. ఓకేనా? అర్థమైందా? ఆన్సర్ ఏమొస్తది అప్పుడు? 4 వస్తది. అట్లనే టపుల్ తర్వాత ఇంకోటేందంటే కౌంట్. టపుల్ డాట్ కౌంట్ అనే మెథడ్ ఉంటది. దీనిలో ఇప్పుడు 5 అని పంపించాననుకోండి. ఈ 5 ఎన్ని సార్లుంది? హౌ మెనీ టైమ్స్? లైక్ ఇంగ స్ట్రింగ్‌లో కౌంట్ మెథడ్ చూసినాగా అట్లనే సేమ్. సో, సపోజ్ ఇది ఒక టపుల్ అనుకో మనకు. సారీ ఎప్పుడు లిస్టే రాస్తున్నా మర్చిపోయి. 1, 2, 3, 4 అనుకోండి. టప్ డాట్ ఈ టప్ అని వేరియబుల్ స్టోర్ చేసినాం కాబట్టి టప్ అని రాస్తుంది. టప్ డాట్ కౌంట్ ఆఫ్ 3 ఆన్సర్ ఏమొస్తది చెప్పండి? 1 వస్తది. ఓకేనా? సో, ఇట్లా టపుల్‌కి ఓన్లీ 2 మెథడ్స్ మాత్రమే ఉంటాయి. టపుల్ ఇమ్యూటబుల్, లిస్ట్ అనేది మ్యూటబుల్. ఈ మేజర్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్ అనేది పారాంథసిస్. సో, ఈ మేజర్ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. టపుల్ లిస్ట్ మీకొచ్చేసినట్టే. టపుల్ లిస్ట్ మెథడ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకెవరైనా చెప్తే అది తప్పు. యూ హావ్ యూ డోంట్ హావ్ టు రిమెంబర్ ఎనీ మెథడ్స్. మీకెప్పుడైనా డౌట్ వస్తే మీరు ఓపెన్ చేయొచ్చు. గీక్స్ అని డబ్ల్యూసీ స్కూల్స్ అని ఓపెన్ చేయొచ్చు. రిఫర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఇన్ థట్. ఓకేనా? సో, ఇది ఈరోజు క్లాస్. డౌట్స్ ఉంటే నా వాట్సాప్ కమ్యూనిటీలో లేదా నా నంబర్ ఉంటది. దానికి మెసేజ్ చేయొచ్చు మీరు. లేదా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో కామెంట్ చేసినా కూడా ఐ విల్ సాల్వ్ యువర్ డౌట్స్. అండ్ ఇది ఈరోజు క్లాస్. ఐ హోప్ మీ అందరికి బానే అనిపించింది అనుకుంటున్నా. అండ్ ఇది యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతుంది. యాస్ వెల్ యాస్ ఇది కోర్స్ వీడియో. అంటే ముందు ఒక 5 కోర్స్ వీడియోస్ అట్లా అయినాయి. బట్ దాన్ని అప్‌లోడ్ చేయలే నేను. బికాజ్ మీట్‌లో చెప్తున్నా. ఈ కొన్ని రోజులు మట్టుకు లైక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ట్యూస్‌డే. ట్యూస్‌డే రోజు అప్‌లోడ్ అవుతది. వెడ్నెస్‌డే రోజు లైవ్ క్లాస్ ఉంటది. మళ్ళీ థర్స్‌డే నుంచి మండే వరకు. అంటే థర్స్‌డే, ఫ్రైడే అండ్ మండే. సాటర్‌డే, సండే క్లాసెస్ ఉంటాయి కాబట్టి థర్స్‌డే, ఫ్రైడే, మండే మట్టుకు మాత్రం రికార్డెడ్ క్లాసెస్ ఆహ్, టు బి అప్‌లోడెడ్. ఎందుకంటే నేను ట్రిప్ వెళ్తున్నా కాబట్టి ఇది ఇంపార్టెంట్ నోట్ గుర్తుపెట్టుకోండి. వెడ్నెస్‌డే లైవ్ క్లాస్ ఉంటది. అండ్ థర్స్‌డే, ఫ్రైడే, మండే ఈ 3 డేస్ మాత్రం రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటది. యూ కెన్ జాయిన్ అండ్ లిసన్ ఇట్ అండ్ అడ్జస్ట్ కండి కొంచెం బికాస్ వి ఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్. ఒక ట్రిప్ పడింది. ట్రిప్ వెళ్తున్నాం మనం. సో, దానివల్ల నేను రాలేకపోతున్నా. ఎప్పుడు మనకి క్లాసెస్ రికార్డెడ్ ఉంటాయి. వెడ్నెస్‌డే రేపు లైవ్ ఉంటది. థర్స్‌డే, ఫ్రైడే థర్స్‌డే, ఫ్రైడే అండ్ మండే విల్ బి హావింగ్ రికార్డెడ్ క్లాసెస్. యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ అయితాయి ఆ క్లాసెస్. ఎవరైనా పైథాన్ కోర్స్ యూజ్ చేసుకోవాలి ఎట్లుంటది ఇందాం అనుకుంటే ఈ వీడియోస్ వినేసి మీరు కోర్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్‌గా జాయిన్ కావచ్చు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లూప్స్ అని లైక్ ఊప్స్ ఉంటది. ఊప్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో, థాంక్ యూ. దిస్ ఈస్ టుడేస్ క్లాస్ అండ్ ఐ హోప్ మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. థాంక్ యూ.